ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. అటు ఆరోగ్య పరంగాను ఇటు ఆధ్యాత్మిక పరంగాను మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు కదా వనజక్క. మరి ఈ రోజు కూడా చాలా మంది మహిళలు అడుగుతున్న ఒక సమస్యకు సంబంధించి వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే వనజక్క, అసలు చాలా మంది అనేక రకాల కమెంట్స్ చేస్తున్నారు కొన్ని టాపిక్స్ మాట్లాడమని. ముఖ్యంగా ఆడవాళ్ళనే కాదు, చాలా మంది మగవాళ్ళలో కూడా కామన్ గా నర్వ్స్ కి సంబంధించి ప్రాబ్లమ్ వస్తున్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, సడన్ గా కాళ్ళు లాగుతున్నట్టు అవ్వడం. సో ఈ క్వశ్చన్ ఎక్కువ రేజ్ అయింది. నిజంగా కూడా ఇది అందరినీ సఫర్ చేస్తున్న సమస్య. దానికి కారణాలు ఏంటి? ఒకవేళ దానికి సొల్యూషన్స్, హోమ్ రెమెడీస్ కావాలంటే ఎలాంటివి ఉంటాయంటారు? ఓకే, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా కామన్ కదా. అయితే ఈ మధ్య కాలంలో చాలా చాలా అందరిని ఇబ్బంది పెట్టేది విటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే, ఆ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా అంటే దగ్గర 20 to 30 రకాల హెల్త్ ఇష్యూస్ మనకి వస్తున్నాయి అనమాట. మనం డి విటమిన్ ఒక విటమిన్ డెఫిషియన్సీ లాగే చూస్తున్నాం. కాకపోతే ఆ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నువ్వు అన్నట్టుగా, కీళ్ళ నొప్పులు, బోన్ పెయిన్స్ కానీ, నరాల బలహీనత కానీ, హెయిర్ లాస్ అవ్వడం కానీ, రాత్రిపూటలు నిద్ర పట్టకపోవడం కానీ, నోట్లో నుంచి వచ్చే దుర్వాస కానీ, అండ్ ఆడవాళ్ళకి వచ్చే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, ప్లస్ చిన్నపిల్లలు 10-11 ఏళ్ళకి తొందరగా వాళ్ళు ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ రావడము, వాళ్ళు మెచ్యూర్ అయిపోవడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. అన్నీ ఉన్నాయి. బ్యాక్ పెయిన్స్ అంటారు, లేకపోతే విపరీతంగా అంటే కొంతమందికి చూస్తే చాలా సన్నగా అయిపోతూ ఉన్నది జుట్టు, వాళ్ళకి స్కిన్ డ్రైనెస్ వచ్చేయడము, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ ప్రాబ్లమ్స్ ఎలాగో వచ్చేస్తున్నాయి, అందరు కామన్గా తెలుస్తుంది కదా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి డి విటమిన్ రిచ్గా ఉండేట్లాంటి ఫుడ్ ఒకటే కాదు, అన్నిటికీ ఫుడ్ ఒక్కటే లింక్ కాదు. ఏ ఆరోగ్య సమస్యని అడ్రస్ చేయాలన్నా దానికి ఒక సైకిల్ ఉంటుంది అన్నమాట. మనం ఏం తింటున్నాము, ఎలాంటి లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటున్నాము, మన యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. ఓన్లీ నేను తినేసి కూర్చుంటే నాకు డి విటమిన్ వచ్చేస్తుందా, లేకపోతే ఓన్లీ నేను ఎండలో వెళ్ళి కూర్చుంటే నాకు డి విటమిన్ వచ్చేస్తుందా, అలా కాకుండా బయట ఎండలో వెళ్ళి కూర్చోవడం, ఎండలో కూర్చున్నప్పుడు మీరు చేసే యాక్టివిటీ, మీరు చేసే పనులు కానీ, ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, దాంతోపాటు మీరు తినే సీడ్స్ ఏవైతే ఉంటాయో, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్, పంకిన్ సీడ్స్, ఈ ఫుల్ మఖానా అంటాము, ఇట్లాంటివి, బాదం, వాల్నట్, ఇవన్నీ ఏవైతే నట్స్ అండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తింటూ, ఏ ఆహారం తిన్నా రైట్ ఫుడ్ కాంబినేషన్స్తో తినమంటారు. ఎందుకు తినమంటారు? ఇప్పుడు మనం డి విటమిన్ రిచ్ ఫుడ్స్ తినేస్తున్నాం, కానీ ఆ డి విటమిన్ మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే దాంతోపాటు కాంబినేషన్గా ఏం తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ మనము విటమిన్ తెలుసుకోవాలి. మరి ఏది కాంబినేషన్? రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ మనకి దొరికేస్తాయి చాలా మటుకు. డి విటమిన్ క్యాప్సిల్స్ కూడా చాలా మంది వేసుకుంటున్నారు. క్యాప్సిల్ కంటే కూడా ఇప్పుడు చూడు, డి విటమిన్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, మన ఒంటికి ఎంత కావాలో అంతే అవసరం. డి విటమిన్ ఎక్కువైనా టాక్సిటీ అంటాం. దానివల్ల హై డోసేజ్ ఆఫ్ డి విటమిన్ కూడా మంచిది కాదు. అదే వేరే అమెరికా, వేరే చల్లటి ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి డి విటమిన్ డెఫినెట్గా తక్కువగానే ఉంటుంది. కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే అది కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది అనమాట. కానీ ఈ రోజుల్లో కామన్ గా ఉంది. ఎందుకంటే మనం కన్ఫైన్ టు 4 walls కదా. ఎక్కడ ఎండ అని కాదు, ఎండ ఒక్కటే దానికి కాదు, ప్రతిదీ మనం తినే ఆహారం కానీ, మనం చేసే ఎక్సర్సైజెస్ కానీ, యాక్టివిటీస్ కానీ ఫుల్గా యాక్టివ్గా ఉండాలన్నమాట. మనం ఎందుకు యాక్టివ్గా ఉండాలి? సన్నగా ఉండడానికి మాత్రమే యాక్టివ్గా ఉండడం కాదు అక్కడ. అంటే చాలా సార్లు మనం పాతకాలంలో చూడు ఎవరికి ఏం రోగాలు రావు, పాతకాలంలో చూడు ఎవరికి ఏం రోగాలు రావు, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు అంటే ఆ యాక్టివిటీ వల్ల వాళ్ళ బాడీ సన్నగా ఉండడం ఒకటే కాకుండా, ఒబిసిటీ ఇవన్నీ కాకుండా వాళ్ళు తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే ప్రాపర్గా అరగడం స్టార్ట్ అవుతుందో మనం చేసే పని వల్ల, అరుగుదల వల్ల, ఇప్పుడు మనం అంటాం మునగాకు ఫర్ ఎగ్జాంపుల్, మునగాకులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఏ, సి, డి విటమిన్ కానీ, ఈ విటమిన్ కానీ, కే విటమిన్, ఇన్ని విటమిన్స్ మునగాకులో ఉన్నాయి. అలా అని మునగాకు ఒక్కటి తినేసి కూర్చుంటే ఏమవుతుంది? ఏమి అవ్వదు. నీకు బాడీలో డైజెషన్ అయినప్పుడు మాత్రమే ఆ విటమిన్స్ అన్నవి మన బాడీకి అసిమిలేషన్ అంటే అబ్జార్ప్షన్ అవుతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత మిగతా ఏదైతే అన్వాంటెడ్ ఉంటుందో అది బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఏమంటారంటే తిన్నంత
వర్క్ చేయాలి. ఆ తిన్నప్పుడే అరుగుదల, ఆ అరిగిన ప్రాసెస్లో మన బాడీ పార్ట్లో ఏ విటమిన్ వెళ్ళాలా, ఏ న్యూట్రియంట్ వెళ్ళాలా, అవన్నీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి హెల్దీగా ఉంటారు మనుషులు. అందుకని అంటారు అన్నమాట, ఎంత తింటారో అంత. సో నువ్వన్న ఈ నరాల నొప్పులు, ఇవన్నీ నరాలు లాగేయడము, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మడాలు బాగా విపరీతంగా పెయిన్, హెయిర్ లాస్, డ్రై స్కిన్, ఐ సైట్, అన్నిటికీ కూడా డి విటమిన్ డెఫిషియన్సీయే రీజన్. అంటే మిగతా విటమిన్స్ కూడా ఉన్నాయి, మెయిన్ రీజన్ ఈ మధ్య కాలంలో మనం చూసే బి డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన చిన్న చిన్న చేంజెస్, మీరు తిన్న వెంటనే కాస్త ఎక్కువగా వర్కౌట్ చేయడం, ఎంతో కొంతసేపు ఎండకు ఎక్స్పోజ్ అవ్వడము, కంటిన్యూస్గా ఏసీ, ఇప్పుడు ఎండాకాలం వచ్చేసాక కూడా మనకి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఎందుకంటే ఏసీ నుంచి బయటకు వెళ్ళాం కాబట్టి. ఎస్పెషల్లీ ఆఫీసెస్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది ఈ మధ్య, బికాస్ టూ మచ్ ఆఫ్ ఏసీ. వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఏ రూమ్లో ఏసీ ఉంటుంది కదా, సెంట్రలైజ్డ్ ఏసీస్ ఉంటాయి, అది వాళ్ళు తగ్గించలేరు, పెంచలేరు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి కూడా మీరు కాస్త ఎండలో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం, వితౌట్ ఏసీ కొంచెం సేపులో కాసేపు అయినా ఉండడానికి ట్రై చేయడము, నైట్ టైం కంటిన్యూస్గా ఏసీ వేసుకునేటప్పుడు కాస్త ఒక 4-5 hours వేసుకొని మిగతా టైం ఏసీ లేకుండా ఉండడం, ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చాలా అంటే మన చేతిలో ఉన్న మార్పులే మనం చేసుకుంటూ ఉంటే కనుక హెల్దీగా ఉండి, మనం తిన్న ఆహారంలో ఏదైతే న్యూట్రిషన్ మన బాడీలోకి వెళ్ళాలో అది వెళ్ళేలాగా చూసుకుంటే మనకి ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నరాల వీక్నెస్లు అవన్నీ రావు. ఇవన్నీ చేశాక కూడా ఉంది అంటే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడమే. అయితే ఏజ్తో పాటు వచ్చే సహజంగా కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు 70-80 ఏళ్ళు వచ్చినా నేను ఇంకా 16 ఏళ్ళ అమ్మాయిలాగా ఉంటాను అంటే కుదరదు. అవుతాయి, ఎట్లా కాస్త డిటీరియేషన్ ఉంటుంది. అలా లేకుండా కూడా ఉన్నారు అంటే నిజంగా భగవంతుడి ఆశీర్వాదమే కదా అది. అలాగే ఉండాలి మనం అందరము. కాకపోతే చిన్న చిన్న మార్పులు, ఒళ్ళు ముడతలు పడడము, తెల్ల జుట్టు రావడము, కాస్త కీళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ చాలా సహజం. వాటికి భయపడక్కర్లేదు. ఇమీడియట్ గా ఏదైనా కాస్త మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ గా విటమిన్ డి ఒక్కసారి చెక్ చేసుకుని దానికి తగ్గ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి ఇది అంటే ఎక్కువగా నరాలు లాగేస్తున్నాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి చక్కటి సొల్యూషన్. ముఖ్యంగా దానికి కారణాలు ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా వనజక్క. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా న్యూట్రిషన్ డైట్ కావాలి, మీకున్నటువంటి అనారోగ్యమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం కావాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.